భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనుట మీరు చూస్తారని వారితో చెప్పాను. క్రిస్మస్ అనేది ఒక ఆచారం కాదు, లేకపోతే ఒక ట్రెడిషనల్ కష్టం కాదు. ఇది మనము దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, ఇంకేంటి పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్, క్రైస్ట్ మస్, క్రైస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే వర్షిప్, ఆరాధన. అంటే దేవుణ్ణి, క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఆరాధన అంటే పాటలు పాడటం కాదు. ఆరాధన ఏంటి? మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడమే నిజమైన ఆరాధన. ఆ రోజు గొర్రెల కాపరులు కానీ, జ్ఞానులు కానీ, యేసు ప్రభు ఆయన ఆ పశువుల పాకలో పరుండి పెట్టినప్పుడు ఏం చేశారు? అందరూ కూడా నమస్కరించి, పూజించి, బహుమతులు పెట్టి దేవుని ఆరాధించారు. అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు బహుమతులు సమర్పించారు, వాళ్ళ సమయాన్ని సమర్పించారు. చాలాసార్లు మనం నాటికలుగా చూస్తూ ఉంటాం కదా, ఇటు గొర్రెలు కాపులు ఉంటారు, ఇటు ఎవరు ఉంటారు? దేవదూతలు ఉంటాయి వెనకాల, ఇటు జ్ఞానులు ఉంటారు. అందరూ కూడా యేసు ప్రభు పక్కన యేసేపు, మరియా, తొట్టులో ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటారు. అందరూ కూడా మరి హల్లెలూయా, దేవుని స్తోత్రం అంటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో మనకేం కనబడుతుందంటే దేవునికి వాళ్ళు అర్పిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, సమర్పిస్తున్నారు. సమర్పణ. ఈరోజు క్రిస్మస్ అంటే అదే. క్రిస్మస్ అంటే దేవుణ్ణి, క్రీస్తుని ఆరాధించుట. క్రైస్ట్ మస్, క్రీస్తుని ఆరాధించుట. ఈ క్రిస్మస్ గురించి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వాక్యాలు పెట్టారు. గడిచిన 3-4 రోజుల నుంచి ఈరోజు పొద్దున కూడా పెట్టాను. క్రిస్మస్లో ఏం చేసుకోకూడదు అని ఒక 8 విషయాలు. అట్లానే మొన్న కూడా క్రిస్మస్ ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు చేసుకోవాలని చాలా వాక్యాలు యూట్యూబ్లో పెట్టాను. తర్వాత చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి. క్రిస్మస్ అనేది ఈరోజు సంవత్సరానికి 3 సార్లు వస్తుందా? ఒకసారి వస్తుందా? ఎన్నిసార్లు వస్తుందమ్మా? ఒక్కసారి వస్తుంది. ఇప్పుడు సంవత్సరం ఒకసారి చర్చికి సరిపోతుందా? ఏం చేయాలి? ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి మనము రావాలి. క్రిస్మస్ ఒక్కరోజు కాదు. క్రిస్మస్ ఒక్కరోజుగా దేవుడు మనకి, ఆయన ప్రతిరోజు కూడా మనకి దేవుడే. యేసు క్రీస్తుని అంగీకరించిన వాడు ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. ఆ రోజేమో బెత్లెహేములో పుట్టాడు, ఈ రోజేమో మన హృదయంలో పుట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది అంటే ఒకసారి బయట చూస్తూ ఉంటే టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ ఒక్కోసారి అనిపిస్తుంది, చూసినప్పుడు పెద్ద పెద్ద ట్రీస్ కానీ, ఆ స్టార్స్ కనిపించినప్పుడు ఇదంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుందేమో, అంటే దేవుడు చెప్పిన, ఆయన చెప్పినది ఇప్పుడున్నది ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. న్యూయార్క్ కానీ, అమెరికా కానీ, కొన్ని దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో చూడండి పెద్ద పెద్ద ట్రీస్ పెడతారు పైన. లాస్ ఏంజల్స్లో కానీ, ఇతర దేశాల్లో కానీ, ఫారిన్లో కానీ, లేకపోతే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సిటీలో చూడండి షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద లైట్లు పెడతారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెడతారు, డెకరేట్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. బాగానే ఉంది చూడడానికి. కానీ అనిపిస్తుంది ఒకసారి దేవుడు చెప్పింది ఇక్కడ జరిగేది ఏదో కొంచెం వ్యత్యాసంగా అనిపించాలి అవసరం అనిపిస్తుంది. ఎక్కడికో తారుమారు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజమైన సంతోషాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఆ రోజు ఏ ట్రీ ఉందండి? ఏ ట్రీ ఉంది ఆ రోజు? ఎవరు డెకరేట్ చేశారు ఆ రోజు? ఏ లైటింగ్లు పెట్టారు ఆ రోజు? ఇప్పుడు మనం హడావుడి చేస్తున్నాం, కానీ ఒకప్పుడు ఏ ట్రీలు ఉన్నాయి? ఏ క్రిస్మస్ తాత ఉన్నాడు? ఈనాడు కూడా యేసు ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేనికో ఇచ్చేస్తున్నారు. ఒకరికేమో క్రిస్మస్ తాతకి ఇచ్చేస్తారు, మంచిదే. కానీ క్రీస్తు కంటే, దేవుడి కంటే క్రిస్మస్ తాతకు ముందుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. క్రీస్తు కంటే, దేవుడి కంటే బహుమానాలకి ముందు ప్రాధాన్యత ఇవ్వకూడదు. లేకపోతే డెకరేషన్లకి, లేకపోతే పిండి వంటలకి, లేకపోతే
బిర్యానీలకి చేసుకోండి, తినండి, మంచిది కానట్లేదు. కానీ దేవుని పక్కన పెట్టి బిర్యానీ చేసుకున్నంత బిర్యానీలు దేనికి కూడా అవసరం లేదు. బైబిల్లో ఉంటుంది కదా ఒక చోట, యేసు ప్రభు చోటకి వెళ్తారు, మరియా మార్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు వచ్చి కొంచెం భోజిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మరి ఏమో యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆలకిస్తూ ఉంటుంది. మాత ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి చెఫ్ అనుకుంటే మొత్తం కూడా చికెన్ కానీ, మరి యేసు ప్రభు వచ్చారు కదా, ఇంకేం చేయాలి, పిండి వంటలు, చక్రాలు, చకోడీలు అన్నీ కూడా తయారు చేస్తుంది కిచెన్లోకి వెళ్ళి. మళ్ళీ వచ్చి అడుగుతుంది ప్రభుతో, ప్రభువా నా సహోదరి నాకు సహాయం చేయడం లేదు, ఇది చెప్పొచ్చేది ఒకసారి అంటాం. అప్పుడు ప్రభు మాట్లాడతాడు, అమ్మా మరి అనుకున్నది ఉత్తమమైనది, నువ్వు ముందు వచ్చి వాక్యాన్ని విను. ఈ పిండి వంటలు డెకరేషన్ తర్వాత సంగతి. నాకు ఇవ్వాల్సిన సమయాన్ని పక్కన పెట్టి నువ్వు వేరే దాన్ని సమయించవద్దు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఈరోజు మొత్తం కూడా తారుమారు అయిపోతుంది. మొత్తం కూడా క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, లైటింగ్ పెట్టుకోవాలి, స్టార్లు పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి, కాదనట్లేదు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుడికి మాత్రమే ఇవ్వాలి. తర్వాత నువ్వు స్టార్ పెట్టుకుంటావో, లైటింగ్లు పెట్టుకుంటావో, పిండి వంటలు వేసుకుంటావో, ఊరంతా పంచి పెడతావో, నీ ఇష్టం. ఇది లేకుండా నువ్వు అన్నీ చేసుకుంటే ఏ ఉపయోగము లేదు. ఎప్పుడు చెప్తాం కదా, ఒక బర్త్డే బాయ్ లేకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చక్కగా కేక్ కట్ చేసి అందరికీ కేకులు పంచిపెట్టేసి బోర్లు అన్నీ ఊదేసి ఫోటోలు దిగేసి వీడియోలు దిగేసి చివరికి అన్నారు ఆ పెద్ద కేక్ కట్ చేయాలంటే పిల్లోడు కావాలి. ఆ పిల్లోడు ఇంటి దగ్గర ఉన్నాడంటే పడుకున్నాడు. అదేంటి, తీసుకురావచ్చు కదా, పిల్లడు అల్లరి చేస్తాడు. కాబట్టి ఇంట్లో పండు పెట్టాం. కాబట్టి మనం కేక్ కట్ చేద్దాం. ఎవరు బదులు, మా పిల్లోడు బదులు మేము కట్ చేస్తాం. ఇదిగో నేను తండ్రిని, మా భార్య, మేమిద్దరం కలిసి కేక్ని కట్ చేస్తాం మా కొడుకు బదులుగా. ఆ సెలబ్రేషన్కి, ఆ బర్త్డేకి ఏమన్నా అర్థం ఉందా? బర్త్డే బాయ్ లేకుండా, పుట్టినరోజు పిల్లవాడు లేకుండా పుట్టినరోజు చేసుకుంటే ఏమైనా అందులో అర్థం ఉందా? వాళ్ళు కూడా పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటారా? గాల్లో కట్టుకుంటారా? ఊహించుకుంటారా? ఇప్పుడు వీడియో కాల్ వచ్చినాయి కదా, పెళ్లి కొడుకు ఏమో వేరే దేశంలో ఉంటే పెళ్లి కొడుకు వేరే దేశంలో ఉంటారు. ఇద్దరు ఫోన్లు రెండు పెట్టి పక్కన పెట్టి పక్కన మధ్యలో ఆయన పాస్టర్ గారు ఆయన తాళి కట్టుకుంటాడు, ఆయన చేతికి ఆయన కట్టుకుంటాడు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి జరగదు. ఒకవేళ అలా చేసుకుంటే దానికి అర్థం లేదు. ఇది కూడా అంతే సింపుల్. యేసుక్రీస్తు లేకుండా మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా దానికి ఉపయోగం లేదు. యేసుక్రీస్తు లేకుండా మనము ఎన్ని వాక్యాలు విన్నా సరే ఉపయోగం లేదు. యేసుక్రీస్తు లేకుండా మనము ఎన్ని నక్షత్రాలు పెట్టినా, స్టార్లు పెట్టినా సరే దానికి ఉపయోగము లేదు. యేసుక్రీస్తు లేకుండా నువ్వు ఎంత బాగా ముందుకు వెళ్ళిపోయినా, లేకపోతే నువ్వు ఎంత బాగా సెలబ్రిటీ అయినా, లేకపోతే నీకు బాగా పరిచయాలు ఎక్కువై ఉన్నా, ముందు నీ జీవితంలో, నీ హృదయంలో యేసుక్రీస్తు లేకుండా నీకు ఎన్నున్నా సరే ఆ క్రిస్మస్కి అర్థము లేదు. ఒక బర్త్డే బాయ్ లేకుండా బర్త్డే చేసుకుంటే అది ఎలాగ ఉపయోగం ఉండదో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటే ఎట్లాగ దానికి అర్థం లేదో, యేసుక్రీస్తు నీ జీవితంలో, నీ హృదయంలో లేకుండా నువ్వు క్రిస్మస్ చేసుకోవడానికి దానికి అర్థము లేదు. ఒకవేళ 10,000 మంది ఉండొచ్చు, 5,000 మంది ఉండొచ్చు, కానీ ముందు నీ హృదయంలో లేనప్పుడు దేవుడు ఆనందించడు. బైబిల్లో మాట ఉంది కదా, ప్రభువు మెచ్చిన వాడే ధన్యుడు. ఎవరు మెచ్చినవాడంట? దేవుడు మెచ్చిన వాడే ధన్యుడు. మనుషులు మెచ్చిన వాళ్ళు కాదు. మనుషులు మెచ్చుతారు, ఇప్పుడు మెచ్చుతారు, రేపు పొద్దున పడేస్తారు. ఇప్పుడు లాగుతారు, రేపు కాలు పెట్టి తంతారు. కానీ దేవుడు మెచ్చువాడు ధన్యుడు. కాబట్టి త్వరగా వాక్యం చూసుకుందాం. 2వ అధ్యాయం 11వ వచనము. దూత ప్రత్యక్షమయ్యి, అక్కడ గొర్రెల కాపరు అందరూ కూడా ఉన్నారు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అప్పుడు పొలములో నుండి రాత్రి వేళ మందను కాచుకుంటుండగా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు
తెలియజేయచ్చు. వాళ్ళందరూ కూడా గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. చలి పడుతూ ఉంది బాగా. అక్కడ పెద్దోళ్ళు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు, కుర్రలు ఉండొచ్చు, అన్ని రకాల ఉండొచ్చు. గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. ఆ చలిలో కూర్చొని ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు పైనుంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు చూసి, ఆ ప్రకాశం చూసి వాళ్ళు ఏం చేశారంట, వెంటనే భయపడ్డారు. భయపడిన తర్వాత వెంటనే ఆ దూతలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మీరు భయపడకూడి, మీరు భయపడకూడి, మీరు భయపడకూడి. మనం ఎప్పుడు చెప్పే మాట, ఎప్పుడు మనం చాలాసార్లు చెప్తూనే ఉంటాం. బైబిల్లో ఎన్నిసార్లు రాస్తుంది? 366 సార్లు భయపడకుడి, 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 భయపడకుడి. అంటే ప్రతిరోజు కూడా యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. దేని విషయం కూడా నువ్వు భయపడొద్దు చెప్తున్నాడు. భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే 2వ అధ్యాయం 11వ వచనము, ఎందుకంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా రక్షించేవాడు, కాపాడేవాడు, భయాల నుంచి రక్షించేవాడు, ప్రమాదాల నుంచి రక్షించేవాడు, ఆపదల నుంచి రక్షించేవాడు, ప్రతి విధమైన సమస్య నుంచి రక్షించేవాడు, అన్నిటికంటే పాపము నుంచి రక్షించేవాడు రక్షకుడు. దారి పక్కన ఒక వ్యక్తి కాలువలో పడ్డాడు. కాలువలో పడిన తర్వాత ఆ వ్యక్తికి కావాల్సింది బిర్యానీ కావాలా, లేకపోతే రక్షణ కావాలా? ఏం కావాలి చెప్పాలి. ఒక వ్యక్తి కాలువలో పడ్డాడండి, పక్కన కొట్టుమిట్టాడుతున్నాడు, కాపాడండి కాపాడండి అని. వేడి వేడి బిర్యానీ తీసుకుని వెళ్తున్నావు నువ్వు పక్కన. బాబు బిర్యానీ కావాలని అడుగుతావా, లేకపోతే కాపాడతారా? చెప్పండి, గట్టి చెప్పాలి అందరూ. కాపాడతారు. అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? రక్షణ కావాలి. అట్లానే ఇంకొక వ్యక్తి వచ్చాడు, అయ్యా నా కూతుర్చి నీకు నేను పెళ్లి చేస్తా అన్నాడంట. ఇప్పుడు పెళ్ళి కావాలా, లేకపోతే బయటికి రావడం కావాలా? బయటికి రావడం కావాలి. ఒక వ్యక్తి ఆపదలు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అపాయాలు ఉన్నప్పుడు తనకు కావాల్సింది మొట్టమొదటిగా ఏంటంటే రక్షణ, విడుదల, కాపుదల. ముందు అందులోంచి, ఆ సముద్రం నుంచి, ఆ కాలువ నుంచి ముందు బయటపడాలి. అలానే మన ఆత్మ కూడా నరకంకి దగ్గరగా ఉండి కొట్టుకుమిట్లాడుతూ ఉంది. మీకు తెలుసా, రోజుకి కొన్ని వేల మంది చనిపోతున్నారు, కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. రోజుకొచ్చి కొన్ని ఎన్ని లక్షల మంది నరకానికి వెళ్తున్నారో మనకి తెలియదు. ఏదో బతికేస్తున్నాం, జీవిస్తున్నాం అనుకుంటున్నారు. ఏ జీవితం ఏ రోజు ఏమవుతుందో కూడా మనకు తెలియదు. ఏది కూడా మనకు చెప్పి రాదండి. బయటికి వెళ్ళే వాళ్ళు కానీ క్షేమంకి వెళ్తున్నారో తెలియదు. అలా ఇంట్లో ఉంటే సరే ఫ్లైట్ వెళ్తుందంటే ప్రమాదం జరుగుతుంది, ఓకే ఫ్లైట్ మానేసుకుందాం, ఫ్లైట్ ఎక్కొద్దు. ఇంకా ఇప్పుడు ట్రైన్ ఎక్కితే ట్రైన్ కూడా ప్రమాదం జరుగుతుంది కదా. సరే ట్రైన్ కూడా వద్దు, బస్సు ఎక్కుతాం, బస్సు కూడా ప్రమాదం జరుగుతుంది కదా. బస్సు కూడా వద్దు, నడుచుకుంటూ వెళ్దాం. నడుచుకుంటూ వెళ్ళినా కూడా మన రీసెంట్గా MBS చదువుతున్నారు, ఒక కూతురు తండ్రి ఇద్దరు కూడా రోడ్డు దాడుతున్నారన్నమాట. మరి ఆమె డాక్టర్ అంట, నెక్స్ట్ డాక్టర్గా వెళ్ళబోతుంది, స్టడీస్ అయిపోయినాయి. రోడ్డు దాటి వస్తుండగా ఒక కారు స్పీడ్గా వచ్చింది. పాపం వాళ్ళు రోడ్డు మీద కూడా రాలేదు, ఇంకా ఆ ఫుట్పాత్ మీద నడుస్తున్నారు. వచ్చి అకస్మాత్తుగా స్పీడ్ మీద వచ్చి గుద్దినప్పుడు అకస్మాత్తుగా అక్కడే కూతురు తండ్రి ఇద్దరు కూడా స్పాట్ అక్కడే వినిపారు. పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు? ఏ బండి తోలలేదు, ఏ కారు తోలలేదు, ఏ బస్సు తోలలేదు. అంటే ఎటు నుంచి ఏమొస్తుందో కూడా మనకు ఏది కూడా చెప్పిరా. ఒకవేళ ఇలాంటి క్రిస్మస్లు మనం ఎన్నో చూస్తుండొచ్చు. ఒకవేళ ఇదే చివరి క్రిస్మస్ అయి ఉండొచ్చు, ఇదే లాస్ట్ క్రిస్మస్ అయి ఉండొచ్చు. ఈ క్రిస్మస్ రోజున మనము దేవుణ్ణి అంగీకరించుకుని ఉంటే మన జీవితానికి అర్థమే లేదు. రక్షించేవాడు, ఆత్మ నశించిపోతున్నాయి, మనం లోకానికి పాపానికి బానిసైపోయి ఉన్నాం. విడిపించాలి, విడుదల కావాలి. బైబిల్లో నిర్గమకాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. రకరకాల పనులకు వాళ్ళు దిగదీసి మొత్తం కొడుతూ తిడుతూ, కాళ్ళు పెట్టి కొడుతూ, కర్రలు పెట్టి కొడుతూ, బానిసలుగా ఉంటూ తొక్కుతూ, కింద కాలుకేసి తొక్కుతూ, బురదలో పనిచేస్తూ, ఇటురాలు మోస్తూ, అన్నం లేక ఆహారం లేక అలాంటి బానిస బతుకుతున్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఆ రోజు దేవుడు ప్రార్థన చేశాడు, అయ్యా మాకు విడుదల కావాలి, మాకు విడుదల కావాలి, ఒక రక్షకుడు కావాలి అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు
దేవుడు మోషేని పిలిచాడు. మోషే ట్రా, ఏంటి ప్రభా? అదిగో ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించుకొని నువ్వు తీసుకురావాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వంగా ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను వాడుకోవడానికి రక్షకుడు కావాల్సి వచ్చింది. ఆ రక్షకుడు ఎవరక్కడ? మోషే ద్వారా దేవుడు నడిపించాడు. అంటే అది తాత్కాలికమైన రక్షణ, విడుదల, ఉపశమనం ఐగుప్తు దేశం నుంచి. అలానే యెహోషువ కూడా ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు. మరి యెహోషువకు అర్థం కూడా యేషువ, అసలుకి యేసు ప్రభు పేరు జీసస్ అని పేరు కంటే హీబ్రూలో ఏముంటుంది? ఫస్ట్ యేషువ అని ఉంటుంది. దానికి ఇంకొక అర్థం ఏంటంటే యెహోషువ, జాషువా అని అర్థం. అంటే ఒక జాషువాను పంపించాడు, నా ప్రజలను తీసుకురాని. ఈరోజు అదే మోషే, అదే యెహోషువ అన్నీ కలిపి శరీరానికి, ఆత్మలకి, నీ ఆత్మను రక్షించడానికి ఆయన ఒక మోషేలాగా, ఒక యెహోషువలాగా ఈ లోకానికి నరుడుగా వచ్చి సమస్త మానవుల కొరకు ఆయన రక్తము చిందించి మనలను రక్షించడానికి, మన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. పాపం నుంచి విడిపించడానికి, పాపమనే ఐగుప్తు నుంచి బంధకాల నుంచి విడిపించడానికి, లోకమనే బంధకం నుంచి విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి, లోకమనే బంధకాలు, సినిమాలనే బంధకాలు, త్రాగుడైన బంధకాలు, స్మోకింగ్ అనే బంధకాలు, అపవిత్రమైన తలంపులనే బంధకాలు, అబద్ధాలు అనే బంధకాలు, మోసం అనే బంధకాలు, లంచం అనే బంధకాలు, ఈ బంధకాల నుంచి, ఈ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు లోకానికి దిగొచ్చాడు. ఎవరు నీతిమంతుడు కాదండి. ఇక్కడ ఎవరు కూడా నీతిమంతుడు కాదు. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు ఇచ్చిన కృపను పోగొట్టుకున్నా అని చెప్పి వాక్యం చదివిస్తుంది. ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేశారు. ఏ భేదం లేదు. అందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వారే. ఇందులో ఎవరు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళే, అందరూ కూడా ప్రపంచంలో. కానీ దేవుడు కోరేది ఏంటంటే, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళు నేను నూతన వ్యక్తిగా నేను చేస్తాను. బైబిల్ ఉంది కదా, ఎవరైనా క్రీస్తు యేసుని వల్ల వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, సమస్తము నూతనం. ఆ నూతన వ్యక్తిగా మార్చడానికి పిలుస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు పిలుస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నేను తలుపు ఎద్ద నుంచి తట్టుచున్నాను, ఎవరైనా తలుపు తీసిన ఎడల, తలుపు తీస్తేనే, నీ హృదయం అని తలుపు తీస్తేనైనా నీ హృదయంలోకి వస్తాడు. బలవంతంగా నీ జీవితంలోకి రాడైనా, బలవంతంగా నీ కుటుంబంలోకి రాడైనా. రావచ్చు కదండి యేసు ప్రభు, మా కొడుకు మార్చవచ్చు కదా, మా ఇంట్లో అందరూ మార్చవచ్చు కదా అంటారు కొంతమంది. ఆయన బలవంతంగా ఎవరిని మార్చడు. దేవా నా కుటుంబాన్ని మార్చువా, నన్ను మార్చువా అని చెప్పి నువ్వు పిలిస్తేనే వస్తాడు తప్ప నువ్వు పిలవకుండా ఆయన రాడు. ఎందుకంటే ఆయన మార్చాలనుకుంటే చిటికేస్తే చాలు, అందరూ కూడా ఒకేసారి మోకాలు దండేసి ప్రార్థన చేస్తారు. ఆయనకి అవసరం లేదు. హృదయపూర్వకంగా దేవుడి దగ్గరికి రావాలి. నా యేసయ్య కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు రక్షణ కావాలి అని అలాంటి సమర్పణ దేవుడు కోరుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? మనను రక్షించడానికి. ఎలా రక్షించబడతాం? అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనము, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించిన ఎలా మనము రక్షించబడతాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం చూసుకుందాం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందాలంటే ఏం కావాలన్నా? ఏం కావాలండి? ప్రభునందు విశ్వాసం. విశ్వాసం ఎట్లా వస్తుంది? ఓరకే వస్తుందా? కొట్లో దొరుకుతుందా? ఎక్కడ వస్తుంది? వినుడు వలన విశ్వాసం. ఏ మాటలు? సినిమా మాటలు కాదు, చాడీలు కాదు, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు కాదు. క్రీస్తు గురించి మాటలు, దేవుడు మాటలు వింటేనే తప్ప మనకు విశ్వాసం అనేది రాదు. అది క్రీస్తు గురించి మాటలు తప్ప మరి ఏ మాటలు తప్ప విశ్వాసం అనేది. మరి మాటలు వినాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న విశ్వాసము పెరుగుతుంది. తెలియకుండానే దేవుడి పట్ల ఆశ పెరుగుతుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపిస్తుంది. కాబట్టి యేసు క్రీస్తు ఎందుకు భయపడతాని చెప్తున్నాడంటే,
ఆయన ఈ లోకానికి రక్షకుడిగా పుట్టినాడు కాబట్టి. ఈరోజు మనకు రకరకాల భయాలు ఉన్నాయి. ఆ భయాల నుంచి కూడా దేవుడు మనం విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీకు ఎన్ని భయాలు ఉన్నాయో నాకు తెలియదు. నీ జాబ్లో నీకు భయాలు ఉండొచ్చు, నీ కుటుంబంలో భయాలు ఉండొచ్చు. రేపొద్దు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల సంగతి ఏంటి, నా చదువు సంగతి ఏంటి, నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, నా సంగతి ఏంటి, నా జీవితం ఏంటి, నాకు అనారోగ్యం ఉంది కదా, నేను ఎట్లా స్వస్థపరచబడతాను. ఒకవేళ రకరకాల భయాలు, రకరకాల ఆనందంతో వచ్చి ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి, ఇదిగో నేను సువర్తమానం నేను తీసుకొచ్చాను. ఈ శుభవర్తనము, ఈ శుభవార్త మీరు తీసుకున్నప్పుడు మీకు విడుదల, మీకు రక్షణ, మీకు సంతోషము, మీకు సమాధానం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. తర్వాత చూసుకుందాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచ్చిన చూసుకుందాం. భయపడుకుడి అని దేవుడు ఎందుకు భయపడదని చెప్తున్నాడంటే 1వ అధ్యాయం 21 వచ్చిన, ఆమె కుమారుని కనెను, ఆయనకి యేసు అని పేరు పెట్టదని. ఆమె కుమారుని కనెను, తన ప్రజలు వారి పాపల నుండి ఆయనే రక్షించును. భయపడుకుడి, ఎందుకంటే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనకు పేరు ఉందంట. ఏం పేరు అది? చూడండి 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేల్ అని పేరు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేల్ అనగా గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడని, తోడుగా ఉన్నాడని అర్థం. ఎందుకు భయపడద్దో చెప్తున్నాడంటే, భయపడకుడి, ఎందుకంటే ఇమ్మానుయేలు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మీకు తోడని అర్థం. దేవుడు మనకు తోడున్నప్పుడు ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలి చెప్పండి? మన పక్కన చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఎవరైనా భయపడతారా చెప్పండి? ఎంత జాలీగా వెళ్తారు, ఎంత లగ్జరీగా వెళ్తారు. అప్పటిదాకా నేను ఎక్కిరించిన వాళ్ళు, నేను తిట్టిన వాళ్ళందరి గురించి కూడా నువ్వు రకరకాల మాట్లాడితే, ఇప్పుడు రారా చూసుకుందాం, ఇందాక ఏదో అన్నావు కదా అంటావు. అంటే నీ పక్కన ఎవరున్నారు? ఒక అధికారం ఉన్నాడు. నీ పక్కన ఒక అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నప్పుడు, సర్వాధికారం నాకు ఇవ్వబడించి దేవుడు చెప్పాడు కదా, రాజుకు రాజు, ప్రభులకు ప్రభు ఇమ్మానుయేలు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? నీ జాబ్ కోసం ఎందుకు భయపడాలి? నీ భవిష్యత్తు కోసం ఎందుకు నువ్వు భయపడాలి? నువ్వు దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఈ క్రిస్మస్ రోజున దేవుడు నీకు చెప్తున్నాడు ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్లాలో, నీ కుటుంబాన్ని కట్టుకోవాలో, నువ్వు ఎలా పోషించబడాలో, ప్రతి విషయంలో కూడా నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా కుటుంబం ఎట్లా రక్షించుకుంటాను, ఎలా రక్షించాలని నడిపిస్తాను, ఎలాగ వాళ్ళందరినీ మారుతారని భయపడద్దు. మా పిల్లలు మారడం లేదండి, నా భర్త మారడం లేదండి, నా భార్య మారట్లేదండి, నా కోడలు మారదంటూ ఉంటారు. దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు పుట్టాడు కాబట్టి నువ్వు దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన కరోనా వైరస్ వచ్చిందండి. వచ్చినప్పుడు కరోనా వైరస్ కన్నా ముందు భయపడి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసా. కరోనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% చనిపోయారు అనుకోండి, మిగతా 40% భయపడి చనిపోయారు. భయం ఏం చేస్తుందంటే మనలను లేనిపోయిన రోగాలు తీసుకొస్తుంది. అందుకని చాలామంది కూడా హాస్పిటల్లోకి ఒక పేషెంట్ లోపల ఉన్నప్పుడు ఎవరు కూడా ఎంటర్ చేయనివ్వరు, లోపల రానివ్వరు. ఎందుకు తెలుసా? ఎందుకు? క్రిములు అనుకుంటేనా? క్రిములు అనుకుంటే ఓకే, అది కాదు మెయిన్ కారణం. ఎందుకంటే మీరు కూర్చొని ఏడుస్తూ ఉంటారు, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని విని భయపడతారు, నాకేదో అయిపోయింది. అక్కడితో పేషెంట్ ఇంకా ఎగిరిపోతారు గాల్లో. అందుకని లోపల రానివ్వరు. మీ ఏడుపులు, మీ గోళ్ళన్నీ కూడా బయట ఏడ్చుకోండి అని చెప్తాను. బయటికి లోపల రానివ్వరు. చూడండి, ఐసీయూలో పెట్టినప్పుడు లోపల రానివ్వరు. అవును, ఈ కొన్ని క్రిములు అన్నీ అంటుకుంటే అని రానివ్వరు. అదొకటి కారణం కాదు. మీరందరూ ఏడుస్తూ ఉంటూ కూర్చుంటే అందరిని ఒకేసారి పంపించారనుకోండి, ఎవరినో ఒక్కరిని ఇద్దరు పంపిస్తారు. గుంపు పంపించారు అనుకోండి 20 మందిని, ఎట్లా అంటే చెప్పండి, అయ్యో అయ్యో అని ఏడుస్తూ ఉంటారు. ఇంకా ప్రాణం లేచి కొట్టుకుంటుంది గాల్లో. ఇంకా అక్కడితో ఇంకా ఎగిలిపోతాడు గాల్లోకి. ఇంకా అందుకే ఒక్కరిని ఇద్దరు పంపిస్తారు. ఎందుకంటే భయం. మనిషికి దేనికి భయపడ్డా కానీ ఒక్కదానికి భయపడతాడంటే దేనికి? చావుకి, మరణానికి మాత్రం భయపడతాడు. దేనికి భయపడ్డా ఇంకా ప్రాణం పోతుందంటే చాలు ఇంకా
చూడండి, కాలు జారి డాబా నుంచి కింద పడేలా అంటే అసలు మొత్తం ఫీజులు ఎగిరిపోతాయి, మొత్తం జుట్టు ఎగిరిపోతుంది. అప్పుడు దాకా అరవనోడు కూడా నరుస్తాడు. భయం. ఒక పులి వచ్చింది అనుకోండి ఎదురుగా, ఉరుకుతాడు, జంప్ ఎగురుతాడు. అప్పటిదాకా ఉరకడం కూడా రానోడు కూడా ఉరుకుతాడు. భయం. ఆ భయాలన్నిటి నుంచి విడిపించడానికి యేసు ప్రభు మరణం అనే ముళ్ళని ఏం చేశాడంట, ఆయన విరిచివాడు. క్రిస్మస్ అని మనం గుర్తొచ్చినప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోవాలి, మనకు ఆ స్టార్ చూసినప్పుడు కానీ, వెనకాల స్టార్ చూసినప్పుడు కానీ, యేసు ప్రభు ఆ తొట్టులో పడినప్పుడు చూసినప్పుడు కానీ మనం ఒకటే గుర్తించుకోవాలి, యేసుక్రీస్తు ఆయన పుట్టాడంటే ఆయన మరణించడానికి పుట్టాడు. అది చేయడానికి ఇక్కడ పుట్టాడు. పుట్టాడు కాదు, ఎందుకు పుట్టాడు? శిలువలో మరణించడానికి. ఎందుకు పుట్టాడు? మన పాపాలను అన్నీ కూడా భరించి శిలువలో దానికి బలి అర్పించి దానికి విముక్తి, పాపం నుంచి విడుదల, లోకం నుంచి విడుదల, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఇక్కడ పుట్టాలి. ఆయన మరణించాలంటే మనిషిగా పుట్టాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఎప్పుడైతే మొదటి ఆదాము పాపం చేసినప్పుడు దేవుడికి మానవుడికి ఏమైపోయిందంట, ఎడబాటు వచ్చేసింది. అందుకే ఏదోని తోట నుంచి బయటకు దేవుడు పంపించేశాడు. అంటే దేవుడు చెయ్యి మానవుడి చెయ్యి ఏమైపోయింది, వేరైపోయింది. ఇప్పుడు ఈ రెండు చేతులు కలపాలి, లేదంటే మానవుడు నరకంకి వెళ్ళిపోతాడు. ఈ చేయి కలపడానికి ఇటు కంప్లీట్ మనిషి అయి ఉండాలి, ఇటువైపేమో కంప్లీట్గా దేవుడై ఉండాలి. కంప్లీట్ మానవుడై ఉండాలి, కంప్లీట్గా దేవుడు. అంతే కదండి. ఇద్దరు చేతులు కలపాలంటే ఒక చెయ్యి, ఒక ఉద్యమం బాగా బురదలో ఉన్నాడు, ఇంకో ఎత్తు బాగా నీట్గా సాధిస్తున్నాడు. ఇద్దరు చేయి కలపాలంటే ఇద్దరు పట్టుకోగలరా? చేతుల్ని పట్టుకోగలరా? ఒక వ్యక్తి చేతులు బాగా మురికితో ఉన్నాయి, ఇంకో వ్యక్తి ఏమో బాగా శుభ్రంగా స్నానం చేస్తున్నాడు. ఇద్దరు చేతులు కలుపుతారా? వారిద్దరు కలపాలంటే ఏం చేయాలి? ఒక చెయ్యి ఏమో బురదలో ఉండాలి, ఇంకో చెయ్యి ఏమో నీట్గా ఉండాలి. అలాంటి వాడు వస్తే శుభ్రంగా చెయ్యి పట్టుకుంటాడు ఇతను, మురికి చెయ్యి ఇతను పట్టుకుంటాడు. అట్లానే మనం కూడా పాపంతో నిండిపోయి ఉన్నాం. మరి ఇది మానవుడి చెయ్యి దేవుడి చెయ్యి కలపాలంటే ఇటు మానవుడి చెయ్యి అయి ఉండాలి, మరోవైపు దేవుడి చెయ్యి కూడా అయి ఉండాలి. అందుకని ప్రభు చూశాడు పైనుంచి ఎవరు ఉన్నారేమో అని, ఏ నరుడు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా లేడు. పుట్టకతోనే పాపంతో పుట్టాడు. అందుకని ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అక్కడి నుంచి సింహాసనం నుంచి ఆయన దిగాల్సి వచ్చింది. ఇక లాభం లేదు, నా బిడ్డలకు నేనే సహాయం చేస్తాను, నేనే కార్యం చేస్తానని చెప్పి ఆయన సింహాసనం నుంచి దిగొచ్చి, ఒక మనిషి దిగొచ్చి, చాలామంది అంటారు ఎందుకంటే యేసుప్రభు దేవుడైతే ఆయన ఎందుకు మనిషిలో పుట్టాలి, ఎందుకు సిలువ ఎక్కాలి, ఎందుకు ఏడవాలి, ఆయన దేవుడైతే ఎట్లా అనొచ్చు కదా, అందరూ పడిపోతారు కదా, ఎట్లా అనొచ్చు కదా, శత్రువులు వెనక్కి పడిపోతారు కదా, ఆయన ఎట్లా అంటానికి రావాలా. ఆయన కంప్లీట్ మానవుడిగా వచ్చాడు, కంప్లీట్ దేవుడిగా వచ్చాడు. అలా వస్తేనే మానవుడికి విడుదల. రక్తం చిందించబడాలి, ఆ రక్తము పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. అందులో ఏ పాపము కూడా ఉండకూడదు. ఆ రక్తం చిందించబడాలంటే ఇటు కంప్లీట్గా మానవుడై ఉండాలి, కంప్లీట్గా దేవుడై ఉండాలి. అందుకే ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి ఆయన రావాల్సి వచ్చింది. అందుకు రావాల్సి వచ్చింది. కానీ మనం ఏమంటాం, చాలామంది ఏమంటారు, మీ దేవుడు చేతకానివాడు అండి, శక్తి లేనివాడు, అందుకే చేతులు ఎత్తి ఏడుస్తూ ఉన్నాడు. 4 మేకులు పీకలేని వాడు నీ జీవితాన్ని ఎట్లాగా సహాయం చేస్తానని చెప్పి హేళన చేస్తున్నారు బయట. వాళ్ళకి తెలియడం లేదు, ఆయన తీసుకోలేడు కాక ఆయన మానవుడిగా వచ్చాడు. ఆ ప్రవచన వాక్యం నెరవేర్చబడాలి, వాక్య లేఖనాల ప్రకారం ఆయన వచ్చాడు. లేఖనాలు నెరవేర్చబడాలి, అప్పుడే మనకు పాపం నుంచి విడుదల, అప్పుడే మనకు రక్షణ, అప్పుడే మనకు పరలోక రాజ్యానికి మార్గం ఏర్పరచబడుతుంది. అందుకే వచ్చాడు. అందుకే నీ కోసము నా కోసము అవమానాలు పడ్డాడు, ఇంకేంటి నిందలు పడ్డాడు, కొట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, సిలువెక్కిచ్చారు, మేకులు కొట్టారు. అదేంటండి క్రిస్మస్ రోజు అవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకోండి. మన క్రిస్మస్ చేసుకునేది అందుకే. అది చేయడానికి ఆయన పుట్టాలి కదా, మరి మనుషుగా సిలువ ఎక్కాలంటే మనిషికి పుట్టాలి కదా ఈ లోకంలోకి. ఆ పుట్టినరోజునే మనం క్రిస్మస్ అని మనము అంటాం. ఆ సిలువ ఎక్కడానికి ఈ లోకంలోకి రావాలి, దాన్నే క్రిస్మస్ అని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. వాక్యమైన ప్రియ సహోదరుడు సహోదరి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం.
ప్రతి విషయంలో మన తోడుకుంటాడు. నేను ఒంటరిగా వదిలేసేవాడు కాదు ఆయన, నీకు సహాయం చేసేవాడు. 9వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగా తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, భయపడకుడి అన్నాడు దేవుడు. ఎందుకంటే సమాధానకర్త మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరేనంట సమాధానకర్త. సమాధానంగా సమాధానము అనుగ్రహించేవాడు. ఈరోజు మనుషులు ఏమి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అన్ని చేతిలో డబ్బులు ఉంటున్నాయి కానీ హృదయంలో తెలియని ఒకలాంటి సమాధానం లేదు. మనుషులు సమాధానం కోసం అటు ఇటు తిరుగుతున్నారు. అక్కడ దొరికిద్దేమో నాకు సమాధానము, ఎక్కడ దొరికిద్దేమో సమాధానం. ఇంట్లో భార్య భర్త మధ్య గొడవ జరుగుతుంది, భర్త ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎందుకు? పీస్ కోసం. నాకు పీస్ లేదండి ఇంట్లో అంటారు, బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటారు, వెళ్ళి తాగుతాడు, ఇక్కడ వెళ్ళి ఎందుకు అక్కడ సమాధానం దొరుకుతుందంటారు. లేకపోతే సినిమాకి వెళ్తాడు, సినిమాకి వెళ్తే 3 గంటల షో కదా, ఆ 3 గంటలకు వచ్చినప్పుడు సమాధానము దొరికిద్ది అని. నిజంగా మన సినిమా సమాధానం ఇచ్చిద్దని చెప్పండి, మీ గుండె మీద చేసి చెప్పండి. మహా అయితే 3 గంటలు ఇచ్చిద్దేమో, తర్వాత అవే కష్టాలు, అవే బాధలు. అదే ఏ సినిమా కూడా నీ జీవితాన్ని మార్చలేదు. నీకున్న డబ్బు అంతా కూడా అరగొట్టేది. కానీ టికెట్ల ద్వారా టికెట్లకు రేట్లు అవుతాయి పాప్కార్న్కి, టికెట్లకి, వీటి డబ్బులు అవుతాయి. కానీ నీకు సమాధానం అనేది ఆర్టిఫిషియల్ నవ్వు మనకి ఎందుకండి? ఆర్టిఫిషియల్ నవ్వుగా దేవుడు మనకి ఇచ్చింది, న్యాచురల్గా ఇచ్చాడు దేవుడు మనకి. నవ్వుకోండి, కాదనట్లేదు. అల్లరితో కొన్ని ఆటపాటలు మీరు చూడొద్దని చెప్పి దేవుడు చెప్పారు. సమాధానం అనేది మనకి సినిమాలో దొరకదు. ఏదో మనకి తృప్తి కోసం చూడడం తప్ప బయట జనాలు సమాధానం అనేది సినిమాలో దొరకదు, మందులో దొరకదు, అలానే సిగరెట్లో దొరకదు, ఫ్రెండ్స్లో దొరుకుతుంది అనుకుంటా. ఫ్రెండ్స్లో కూడా దొరకదండి. ఎంతమంది చుట్టూ 4, 3, 10 మంది ఫ్రెండ్స్ బాగా మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నా సరే, మహా అయితే 1 గంట కూర్చుంటావేమో వాళ్ళ ముందర, లేదంటే 2 గంటలు కూర్చుంటాం. అందుకంటే ఎక్కువసేపు కూర్చుంటావు. రోజంతా కూర్చోగలవా? కూర్చోలేవు. జోకులు వేసుకుంటావు, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటారు, నవ్వుకుంటారు, అది బ్రో అంటారు, ఇది బ్రో అంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బాధ, అదే కష్టాలు. మనకు నిజమైన సమాధానము ఇచ్చేది సమాధానకర్త దగ్గర మాత్రమే. కర్త అంటే అర్థం ఏంటంటే తయారు చేసేవాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ప్రిన్స్ ఆఫ్ పీస్. తయారు చేసేవాడు. ఇప్పుడు సమాధానకర్త దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడెక్కడికి వెళ్ళి సమాధానం దొరుకుతుందా? ఇప్పుడు మనకు లైటింగ్స్ కావాలంటే షాప్కు అక్కడ కాకుండా వెల్డింగ్ షాప్కి వెళ్తా, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి నాకు లైట్లు కావాలి, వెల్డింగ్ షాప్కి వెళ్ళి నాకు లైట్లు కావాలి, కార్ షాప్కి వెళ్ళి నాకు లైట్లు కావాలి, దొరుకుతాయా? లైటింగ్ షాపులు కావాలంటే నీకు లైటింగ్ డెకరేషన్ షాప్కి వెళ్తే లైటింగ్ నీకు దొరుకుతాయి. సమాధానకర్త దగ్గర సమాధానం దొరుకుతుంది. ఎక్కడికో వెళ్ళిపోయి సమాధానం దొరుకుతుందంటే సమాధానం నీకు దొరకదు. నీ ఇష్టం, వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏమన్నా చేసుకోండి, మీకు సమాధానము యేసే దగ్గర తప్ప నీకు ఎక్కడ నీకు దొరకదు. దేవుడి దగ్గర మాత్రమే మనకు సమాధానము దొరుకుతుంది. దేవుడి దగ్గర మాత్రం దొరుకుతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సమాధానం అది దేవుడి దగ్గర తప్ప ఎక్కడ కూడా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఇప్పుడు మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇప్పుడు 200 దేశాలు పైగా అందరూ ఏం చేసుకున్నారు? ఇప్పుడు క్రిస్మస్ చేసుకుంటున్నారు. ఆ ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ చేసుకోవడానికి ఎందుకు? వాళ్ళకి ఏమన్నా తెలియక, మైండ్ పోయా? ప్రపంచం మొత్తం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారు? ఆయన లోక రక్షకుడు కాబట్టి. మీరు టీవీ పెట్టుకోండి, యూట్యూబ్లో చూడండి, ఏ దేశంలో పెట్టినా సరే వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. యేసు చెప్పిన నేను మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు. కాబట్టి ఆ యేసు ప్రభు చెప్తున్నాడు, భయపడకుడి, ఎందుకంటే నేను మీకు సమాధానం ఇస్తాను, మీకు పీస్ ఇస్తాను. ఈ ప్రపంచంలో మీకు ఎవరు ఇవ్వలేని సంతోషాన్ని ఇస్తాను. ఈ లోకంలో సంతోషం ఉంటుందండి, కాదనట్లేదు, 2 గంటలు. కానీ దేవుడిచ్చే సంతోషము 1-2 గంటలు కాదు, జీవితాంతం నీకు సంతోషం ఇస్తాడు. ప్రతిరోజు కూడా నీకు సంతోషం ఇస్తాడు. నీకు డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, నీకు ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, నీ పరిస్థితి గందరగోళంగా ఉన్నా సరే నీ జీవితంలో సమాధానం చూడగలవు. కాబట్టి ఆ సమాధానకర్త నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు.
ఆయన సమాధాన కర్త. నీకు సమాధానం ఇచ్చేవాడు, నీ కుటుంబం సమాధానం ఇచ్చేవాడు, నీ బంధువుల మధ్య సమాధానం ఇచ్చేవాడు, నీ జీవితం సమాధానం ఇచ్చేవాడు. ఆ సమాధానకర్త ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన వస్తా? ఆ రోజు దూతలు గొర్రెలు కాబట్టి చెప్తున్నారు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకూడదు. ఇదిగో నేను సువర్తమానం నేను తీసుకొచ్చాను, శుభవార్త తీసుకొచ్చాను, గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. మన మినిస్ట్రీ పేరేంటి? చదవండి. అక్కడ ఏముంది? అక్కడ గట్టి చదవాలి. గుడ్ న్యూస్ చర్చ్ అంటే గుడ్ న్యూస్ అంటే ఏంటి? శుభవార్త. ఇదిగో మీకు శుభవార్త నేను తీసుకొచ్చాను, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాబట్టి ఆ రక్షకుడు ఆ రోజు ఎక్కడ పుట్టాడు? పశువుల తొట్టులో, ఆ యొక్క బెత్లెహేములో పుట్టాడు. ఈరోజు దేవుడు నీ హృదయంలో పుట్టాలనుకున్నాడు. కాబట్టి చాలామంది యేసయ్యని బయటకు కట్టేస్తున్నారు, స్టార్కి ట్రీ కట్టేసి వదిలేస్తున్నారు. కానీ అలా కాదు, నీ హృదయంలో ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడు మన జీవితంలో నిజమైన క్రిస్మస్. మన జీవితానికి దేవుడు సమర్పించుకున్న రోజే నిజమైన క్రిస్మస్. త్రాగు నుంచి విడిపించబడినప్పుడే నిజమైన క్రిస్మస్. త్రాగుని వదిలేసినప్పుడే, సినిమాలు వదిలేసినప్పుడే, లోకాన్ని వదిలేసినప్పుడే నిజమైన క్రిస్మస్. లోకం పట్టుకుని ఉంటే నిజమైన క్రిస్మస్ కాదు, ఫేక్ క్రిస్మస్. ఏమంటారు దాన్ని? ఫేక్ క్రిస్మస్, అబద్ధపు క్రిస్మస్. ఈరోజు నువ్వు ఫేక్ క్రిస్మస్ చేస్తున్నావా, నిజమైన క్రిస్మస్ చేస్తున్నావా అనేది అది నీకే తెలియాలి. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు క్రిస్మస్ నిజంగా జరుపుకోకపోతే ఇప్పుడైనా సరే నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే, అయ్యా నేను అబద్ధాలు ఆడాను, అయ్యా నేను బూతులు మాట్లాడాను, సినిమాలు నేను చూశాను, దొంగతనం చేశాను, లేకపోతే నేను పాపం చేశాను, నేను తాగాను, స్మోక్ చేశాను అని చెప్పి నీ జీవితాన్ని ఒక్కసారి దేవుడికి దేవాన్ని క్షమించమని అడిగితే, ఆయన అంగీకరిస్తే అదే నీ జీవితంలో గొప్ప క్రిస్మస్. కాబట్టి ఆ యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే ప్రతిరోజు కూడా క్రిస్మస్. అందరికీ సంవత్సరం ఒకసారి, మనకి ప్రతిరోజు కూడా క్రిస్మస్. క్రిస్మస్ అనగానే జాయ్, సంతోషము, సమాధానము. యేసు క్రీస్తు కలిగిన వాడు ఏమి ఉన్నా ఏమి లేకున్నా సరే సంతోషంగా ఉంటాడండి. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఏమున్నా సరే ఆ సంతోషం అనేది ఏది ఇచ్చేది కాదు, ఉద్యోగం ఇచ్చేది కాదు. చాలామంది పెద్ద పెద్ద జాబులు వేసుకున్నారండి, కానీ వాళ్ళకి ఏం లేదు, నెమ్మది లేదు, అప్పులు అయిపోయి ఉంటారు, సమాధానం ఉండదు. కానీ యేసు ప్రభు ఇచ్చే సంతోషము, సమాధానం అనేది లోకంలో ఎవరు కూడా మనకి ఇవ్వలేరు. ఈరోజు ఈ క్రిస్మస్ రోజున దేవుడు చెప్తున్నాడు, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని నేను ఇవ్వాలనుకున్నాను. నువ్వు కూడా అంగీకరిస్తే, ఇదిగో నేను తలుపు ఎదురు తడుతున్నాను, ఎవరైనా తలుపు తీసిన యెడల మీరు తలుపు తీసి, దేవా నేను అంగీకరిస్తాను చెప్పండి, ఇప్పుడే మీ జీవితంలోకి వస్తాడు ఆయన. దేవుడికి ఎంత వ్యతిరేకంగా వెళ్ళినా సరే, దేవా నన్ను క్షమించమని అడిగి చెప్పండి, ఇప్పుడే క్షమించేస్తాడు ఆయన, ఇప్పుడే క్షమించేస్తాడు, నీకు నూతన జీవితం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray.